ప్రకాశం జిల్లా ఒంగోలులో కలెక్టర్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ఎస్సీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల సౌకర్యం తీరని విధంగా పాలన చేస్తే తప్పదని, ప్రైవేటీకరణ వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ శాసనసభ్యులు కసుకుర్తి ఆదిన్న ఇతర నాయకులు పాల్గొన్నారు. విద్యా విధానాన్ని మొత్తం నాశనం చేసి నారాయణ చైతన్య కాలేజీని పెంచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు వైద్యాన్ని కూడా నాశనం చేస్తూ ఈరోజు మొత్తం కూడా ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఇదా సంపద సృష్టి అని అడుగుతా ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, నువ్వు రాజధాని ప్రాంతం ఐకానిక్ బ్రిడ్జికి 2500 కోట్లు ఖర్చు పెడతా ఉన్నావు కదా. ఈ 2500 కోట్లు 2000 కోట్లు ఖర్చు పెడితే దాదాపు ఇంకా 5 కాలేజీలు నిర్మాణం పూర్తయ్యేది, పేదవాడికి వైద్యం దక్కేది. ఈరోజు ఎదుగుతున్నటువంటి ప్రభుత్వ విధానాల వల్ల ప్రభుత్వ సంపద మొత్తం ఆవిరి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్న నేపథ్యంలోనే పేదవాడికి వైద్యం అందకూడదు, విద్య అందకూడదనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో చదువుడి అయితే స్థాపించినటువంటి నాడు నేడు కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. అదేవిధంగా విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. అదేవిధంగా వైద్యం ఇచ్చినటువంటి పేదవాళ్ళకి అందకుండా పేదవాడు వైద్యం చేయించుకునే అవకాశం లేకుండా చేస్తున్నాడంటే కేవలం ఈ ప్రభుత్వంలో పేదవాళ్ళు బతకూడదనే ఉద్దేశాన్ని చంద్రబాబు నాయుడు పెట్టుకున్నాడు. కనుకనే కేవలం అతనికి రాజధాని అమరావతి తప్ప ఇంకోటి కనపట్లేదు. ఒక ప్రీపోర్ అని చెప్పేటువంటి ఒక పథకాన్ని తెచ్చి ఎక్కడ కూడా అది ముందుకు సాగట్లేదు.